నగర జీవిని వేధిస్తున్న నిద్రలేమి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ప్రాణాలు అర్పించిన గొప్ప ధీరోదాత్తురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. అటువంటి ఇందిరాగాంధీ గారు పుట్టినటువంటి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు కాళోజీ గారికి సంబంధించినటువంటి భవనాన్ని పెద్ద ఎత్తున ప్రారంభోత్సవం చేసుకోవటమే కాకుండా రాష్ట్రంలో సగ జనాభా ఉన్నటువంటి మహిళలందరినీ కూడా కోటీశ్వరులు చేయాలని, మహాలక్ష్మిలాగా పూజించాలని, ఆ పూజించడమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం అని చెప్పి కూడా ఎన్నికల ముందు చెప్పినటువంటి వాగ్దానాల్ని నిజం చేస్తూ ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ వస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అది ఉచితంగా బస్సు రవాణా కావచ్చు, లేకపోతే దాదాపు 25,000 కోట్ల రూపాయలు ఒక సంవత్సరానికే వడ్డీ లేని రుణాలు ఇచ్చి రాబోయే 5 సంవత్సరాలలో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకి వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచన కావచ్చు. ఇవన్నీ ఆనాటి గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథకం అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆర్థికంగా ఎదగాలనేటువంటి ఆలోచనతో ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి పథకాన్ని కోరి కొట్టాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మొత్తాన్ని వదిలేసి వడ్డీ లేని రుణాల్ని బంద్ చేసి మహిళా ఆర్థిక సాధికారం పూర్తిగా నిర్లక్ష్యం చేసి వదిలేస్తే ఈరోజు తిరిగి మీ అందరి ఆశీర్వచనంతో అధికారంలోకి వచ్చినటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం ఆలోచన చేసింది. మళ్ళీ మహిళలందరినీ మహాలక్ష్మిగా చేయడం కోసం తిరిగి వడ్డీ లేని రుణాలు ఇద్దాం. అది సంవత్సరానికి 25,000 కోట్లు కావచ్చు, 5 సంవత్సరాలు 1,00,000 కోట్లైనా పర్వాలేదు, వాళ్ళ కోసం మనం చేసి నిలబడతాం. వాళ్ళ అభివృద్ధే ఈ రాష్ట్ర అభివృద్ధి అని ఆలోచన చేసి ముందుకు పోతున్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసినటువంటి సభ ఇది. మిత్రులారా, మీ అందరికీ తెలియదు కాదు, కేవలం వడ్డీ లేని రుణాలు ఇవ్వటం ఒక్కటే కాదు, వాళ్ళకి రుణాలు ఇచ్చినటువంటి ఆ డబ్బుతో వ్యాపారాలు కూడా చేపించాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో చర్చించి అంశాలని, ఆ సంబంధించినటువంటి అంశాలని కూడా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అది ఉచితంగా ఇచ్చేటువంటి బస్సు రవాణాకు సంబంధించిన బస్సులు కొనుగోలు కావచ్చు, 200 యూనిట్లకే ఉచితంగా ఇస్తున్నటువంటి కరెంటుకు సంబంధించిన ఆ శాఖకు సంబంధించి భారతదేశంలో ఇవాళ సోలార్ పవర్ ప్లాంట్లు విద్యుత్తును తీసుకొని రావాలని ఆలోచన చేస్తూ మన రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున ఆ గ్రీన్ పవర్ తీసుకొని వచ్చి పారిశ్రామికవేత్తలతో చేసే కార్యక్రమాన్ని వాళ్లతో కాదు, ముందు మన మహాలక్ష్ములతో మొదలు పెట్టిద్దామని చెప్పి దాదాపు 4,000 మెగావాట్లకు సంబంధించిన సోలార్ పవర్ని ముందుగా 1,000 మెగావాట్ని ఈ సంవత్సరమే వారికి PPA చేసి ఒప్పందం చేసి, ఆ ఒప్పందం ద్వారా వారు పరిశ్రమలు పెట్టడానికి, సోలార్ పవర్ పెట్టడానికి కావాల్సిన డబ్బులను కూడా బ్యాంకుల చేత ఇప్పించి మీరు ప్రొడ్యూస్ చేసే కరెంటుని ప్రభుత్వమే కొని ఆ ప్రభుత్వమే మీకు బిల్లులు డబ్బు చెల్లించే విధంగా ఒక విధానపరమైన, ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం బహుశా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడా కూడా మహిళలకి 1,000 మెగావాట్ల పవర్ని PPA చేసినటువంటి చరిత్ర లేదు, భవిష్యత్తులో జరుగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. అది కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్న ఇందిరమ్మ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది, చేస్తుందని చెప్పడానికి చాలా గర్విస్తూ ఉన్నాను. ఈరోజు మిత్రులారా, ఆలోచన చేయండి. ఈ దేశ జనాభాలో సగభాగం ఉన్నటువంటి మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే ఈ రాష్ట్రం ఎదుగుతుందని, దానికోసం ఏ స్థాయికైనా ఎన్ని వేల కోట్లైనా ఖర్చు పెట్టడానికి వెనకాడేది లేదని చెప్పి విధానపరమైన నిర్ణయం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది అని చాలా స్పష్టంగా చెప్పడానికే ఈరోజు ఈ సభను ఏర్పాటు చేశాం. ఈ సభ ద్వారా రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం మీది, ఈ ప్రభుత్వం మీది, మీరు ఏది కావాలనుకుంటే అది చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత పెద్ద ఎత్తున ఖర్చు అయితే కూడా
మీతో ఖర్చు పెట్టించడానికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వడ్డీ లేని రుణాలు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ సిద్ధంగా ఉంది కాబట్టే ధైర్యంగా ఈరోజు ఒక సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో ఇక్కడ సభ పెట్టి ధైర్యంగా మేము చెప్పగలుగుతున్నాం. మాటలు చెప్పిపోవటానికి రాలేదు. గత ముఖ్యమంత్రి ఇదే వరంగల్ జిల్లాలో ఈడకు వచ్చి కుర్చీ వేసుకొని జర్నలిస్ట్ సంబంధించిన కాలనీ కట్టిస్తాను, నేను మళ్ళీ వస్తాను, నాకు దావత్ కూడా చేయాలా, నేనే కుర్చీ వేసుకొని కట్టిస్తా అని చెప్పి మాటలు చెప్పిపోయాడు. ఆయన కట్టించింది లేదు, కుర్చీ వేసుకున్నది లేదు. వీళ్ళు దావత్ ఇద్దామంటే మనిషి కనపడ్డది కూడా లేదు. కానీ మేము కేవలం ఎన్నికల సందర్భంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఎన్నికల సందర్భంలో ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాకు సంబంధించిన వరంగల్ పట్టణాన్ని నగరాన్ని మార్చడానికి కావాల్సిన నిధులు ఇస్తానని చెప్పి మాట ఇవ్వటమే కాకుండా కేవలం 6 నెలల్లోనే కాళోజీ కళాక్షేత్రానికి కావాల్సిన డబ్బులు రిలీజ్ చేసి కట్టించి ఈరోజు మీ అందరి ముందు ప్రారంభోత్సవం చేశారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిబద్ధత, ఈ ప్రభుత్వం యొక్క సంకల్పం అని సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం.